స్వాగతం. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. 2024 జూన్ వరకు పార్టీ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. బంధువులే కదా అని నమ్మి 3 యువకులతో కలిసి వారి వస్త్ర దుకాణానికి వెళ్లిన బాలిక అక్కడ తీవ్ర రక్తస్రావానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఆ 3 యువకులు తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలంలో జరిగింది ఈ ఘటన. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఆన్లైన్ లో బెట్టింగ్ లో నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పు తీర్చేందుకు భారీ పథకమే వేశాడు. కారులో తాను సజీవ దహనమైనట్లుగా సీన్ సృష్టిస్తే 7 కోట్ల మేర భీమా సొమ్ము వస్తుందని, ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేయొచ్చునని భావించాడు. కారులో ఓ వ్యక్తిని దహనం చేసి మహారాష్ట్రలోని పుణేకు చెక్కేశాడు. నిందితుడు మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వెంకటాపూర్ పరిధిలోని భీమ్లా తండాకు చెందిన పాతలోతు ధర్మ ఈ సంఘటన జరిగించాడు. అనంతపురం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో దొంగ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. లొంగితో ఊరేసుకుని దొంగ రామాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్ లో టీడీపీ కార్యాలయానికి పోలీసులు తాళాలు వేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో ప్రకటించింది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల మంత్రి కె తారక రామారావుతో జరిగిన సమావేశంలో పెప్సికో సంస్థ ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయాన్ని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రేగోడు మండలం పరిధిలోని చౌదర్పల్లిలో భార్య లక్ష్మిని భర్త కేశయ్య కత్తితో పొడిచి హత్య చేసి వాగులో పడేసిన సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో 2 జవాన్లు గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. రాడర్ సెంటర్ లో చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మరో 10 సంవత్సరాలు పొడిగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా దళిత హక్కుల పోరాట సంఘం మంత్రి మేరుగ నాగార్జునకి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ హైదరాబాద్ చేరుకున్నారు. వీరు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్ కు చెందిన హెల్త్ సెక్షన్ వినియోగించే లక్షల విలువ చేసే 2 వాహనాలు మాయమైన సంఘటన నగరపాలక సంస్థ కార్యాలయంలో సంచలనం రేకెత్తిస్తోంది. కార్ల మీద ఉన్న మోజుతో ఓ యువకుడు వాటిని పొందడానికి దొంగగా మారాడు. వాటి కోసం పలు చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతపురం 3 టౌన్ పోలీస్ సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. జగన్ ప్రభుత్వంలో దళిత సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుపై ఏ దళిత మంత్రైనా బహిరంగ చర్చకు రాగలడా అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శశాంక్ ముందస్తు ఏర్పాట్లు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దొండపూడి గ్రామంలో కోడి పందాల బరిలో ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో 6 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా పలువురికి గాయాలయ్యాయి. అక్రమంగా వసూలు చేసిన, అక్రమంగా సంపాదించిన సొమ్ము నుంచి కోట్లు ఖర్చు చేసి ఖమ్మం బీఆర్ఎస్ సభ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో యువకుడిని పరిస్థితి విషమంగా ఉందని చంద్రగిరి పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా జిఎంఓ వలస మండలం సింగనాపురంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన ఏనుగులు విధ్వంసం సృష్టించాయి.